జైకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. జైకర్ గారు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఏ రకంగా చూస్తారు? జస్ట్ చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నారో, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏవైతే ఉన్నారో, మీరు రెండో ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు మాట్లాడారు అన్నారు. కానీ అది మాట్లాడటం కూడా మీరు మీటింగ్ పెట్టారా అని అడిగిన పరిస్థితి. ఆయన ఏమైనా మీటింగ్ పెట్టారా లేదంటే వాళ్ళు ఎమ్మెల్యేలతోనే మాట్లాడారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సిగ్గుతో తలకాయ దించుకోవాలండి. సిగ్గుతో తల దించుకోవాల్సింది పోయి మళ్ళీ బోకరించడం మొదలు పెట్టారండి ఈ కూటమి వాళ్ళంతా. ఈ కూటమికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదండి. కూటమి వాళ్ళకి ఉన్నదల్లా ఏంటంటే ప్రచార పటాటోపం, యావ, ప్రజల మధ్యలో ఏదో విద్వేషాలు క్రియేట్ చేసి హిందూ ఓటు డైవర్షన్ అనేటటువంటి పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది పెద్దగా నాకు తెలిసి ఇది బూమెరాంగ్ అయినంతగా వేరేది ఏది బూమెరాంగ్ అవ్వలేదు. వీళ్ళకి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారండి. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సింపుల్ గా ఆలోచించదగినది ఏంటంటే, జరిగిందేమో జూలై 6వ తారీఖున టెస్టింగ్ కి శాంపుల్ తీస్తే 12వ తారీఖున పంపిస్తే 17వ తారీఖున రిజల్ట్స్ వస్తే దాన్ని రిజెక్ట్ చేశామని ఈవోనే ప్రత్యక్షంగా చెప్తా ఉంటే అసలు నెయ్యే వాడలేదు అని చెప్పేటటువంటి దాంట్లో నీ కల్తీ ఎక్కడిది, అసలు పోనీ లడ్డుల్ని ఏమన్నా చెక్ చేయించారా అని చెప్పు దెబ్బలు కొట్టిందండి సుప్రీంకోర్టు. మామూలుగా కాదండి. సిగ్గు తెచ్చుకోవాలండి. సిగ్గుపడి సిగ్గుతో తల విచారణ వాయిదా వేశారు. ఎన్డీడీపీ ఒక్కదాని కాకుండా సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్ళారు అని అడిగింది. దాన్ని చెప్పు దెబ్బలు కొట్టిందని మీరు ఎలా చేస్తారు? చెప్పండి. హలో, చెప్పండి సార్, వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగిందండి. ఎందుకు వెళ్ళారని అడగలా, ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. అది ఎన్డీడీబీ ఒక్కటే ప్రామాణికం కాదు కదా, సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. అవును, ఎన్డీడీబీ ఒక్కటే. దినో ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా, ల్యాబొరేటరీ ఉంది, అహ్మదాబాద్ ల్యాబొరేటరీ ఉంది, ఇటువంటి భారతదేశంలో బోల్డ్ అనే ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా. ఈ ల్యాబొరేటరీస్ కి సెకండ్ ఒపీనియన్ కి వెళ్లకుండా మీరు అసలు నిర్ధారణ కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎలా స్టేట్మెంట్ ఇస్తాడనేది కదా అక్కడ సమస్య. ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏం లేదండి. అమ్మకి నిల్లు, జేబుకు చిల్లు, నాన్నకు ఫుల్లు, 99 రూపాయలకే క్వార్టరు మంది ఇచ్చేసి సూపర్ 6 కాదండి అది. నాకు తెలిసి లోఫర్ ట్రిక్స్ అవి. సూపర్ 6 కాదు దాన్ని అనాల్సింది, లోఫర్ ట్రిక్స్. గెలవటానికి ఉపయోగించినటువంటి ఆ లోఫర్ ట్రిక్స్ లో నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి దుష్ప్రచారానికి ఇది పరాకాష్ట తప్ప మరొకటి కాదు. ఇప్పుడు సనాతన ధర్మం అని జనసేన వాళ్ళు తెగచించుకుంటున్నారు కదండి. అసలు సనాతన ధర్మంలో భాగులు ఇవ్వకూడదండి. ఆ సంగతి తెలుసా? సనాతన ధర్మాన్ని అన్న అతని పేరేంటి, కొణిదెల నాగబాబు. దేవుడు అనేవాడు ఒక ఫక్కింగ్ ఏజెంట్ అని అన్నాడండి. దేవుడు అనేవాడు లేడని చెప్పాడండి చిరంజీవి. అసలు పవన్ కళ్యాణ్ అయితే మా నాన్న మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే మా నాన్న సిగరెట్ వెలిగించుకునే సనాతన ధర్మం గురించి వాళ్ళే. జైకర్ గారు అక్కడ ఆయన చెప్పింది వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా కన్వర్ట్ అయ్యారో చెప్పారు. దాన్ని మీరు అది చెప్పకుండా ఆయన సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆ తర్వాత రాముడి యొక్క దీనిలోకి వెళ్ళి ఆయన అటు కన్వర్ట్ అయ్యారు, అంత నమ్మకం లేనోడు కూడా ఆ తర్వాత నమ్మకంతో వెళ్ళారని చెప్పిన దాన్ని మీరు సగం వరకు మాట్లాడితే ఎలా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అందరికీ తెలుసు, నాకు మీకు అవసరం లేదు. మీకు పూర్తి స్థాయి వీడియో పంపిస్తా. మీరు కవర్ డ్రైవ్లు చెప్పి జైకర్ గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు ఈ లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా దీని గురించి మాట్లాడండి. టాపిక్ డైవర్షన్ దేనికి అనవసరంగా? ఇంకో టాపిక్ డైవర్షన్కి వెళ్తే ఇంకోటి చెప్పమంటారా? డిక్లరేషన్ చేయడానికి, డిక్లరేషన్ ఇవ్వడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన? ఒక్క నిమిషం కృష్ణవేణి గారు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఇంకొక మాట చెప్పనా, ఇందిరాగాంధీ గారు వాళ్ళ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన
హిందూ కాదని ఇందిరాగాంధీ గారికే టీటీడీ బోర్డు వాళ్ళ శాసనాలకు అనుగుణంగా ఆయనకి దర్శనం, ఇందిరాగాంధీ గారికి దర్శనం ఇవ్వలేదు. మహాత్మా గాంధీ గారికి టీటీడీలోకి దేవస్థానంలోకి దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. వాళ్ళ హైందవ సాంప్రదాయం ప్రకారం రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పరిస్థితి. ఎందుకంటే హిందూ ధర్మంలో వాళ్ళంటూ కొన్ని శాసనాలు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉండదు. ఈ రోజున వచ్చి నేను మీ దేవుడిని నమ్ముతాను, ప్రాబ్లం ఏమి లేదు, గౌరవంగా డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. రాజ్యాంగమే కాదు. ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం. మీ ఉద్దేశంలో డాక్టర్ రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ కన్నా అబ్దుల్ నజీర్ చాలా గొప్పవాడు. అబ్దుల్ నజీర్ వెళ్ళడానికి మాత్రం అబ్దుల్ నజీర్ కాదు, మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన జైకర్ గారు. మీరు వక్రీకరించొద్దు. నేనేం అడుగుతున్నాను, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు. జైకర్ గారు, ఇది మతాలకు సంబంధించింది. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి పెద్ద గొప్ప మేధావులు ఉన్నారు. అంబేద్కర్ గారు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. కానీ టీటీడీ దేవస్థానానికి అంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని శాసనాలు ఉన్నాయి, వాళ్ళకి శాసనాలు ఉన్నాయి కదా. జైకర్ గారు, మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. వాళ్ళెవరో సిగరెట్ వెలిగించుకున్నారు, అది కాదు ఈ రోజు సబ్జెక్ట్ ఏంటి. టీటీడీ విషయంలో ఎస్ సార్, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. జైకర్ గారు మీరే మాట్లాడండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు మాట్లాడండి, టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద మాట్లాడండి. టాపిక్ మీద మాట్లాడితే మీకు అడ్డుపడదు. టాపిక్ మీదే మాట్లాడుతున్నా. ఎస్ మాట్లాడండి. ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని దాని గురించి చెప్పండి. ఒక్కసారి నేను చెప్పండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. చెప్పండి. 5 సార్లు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం స్వామివారికి వస్త్రాలు సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడగటం అనేది ఎంత దారుణమైనటువంటిదో నిజంగా మీరు ఆ కుసంస్కారాన్ని తీసి, అంటే వాదించే వాళ్ళందరూ తమ కుసంస్కారాన్ని తీసి ఆలోచిస్తే తప్ప ఇది అర్థం కాదండి. ఈ విషయాలు అర్థం కావండి. రెండోది, మీరు అబ్దుల్ నజీర్ గారిని మాత్రం డిక్లరేషన్